ఎన్నెన్ని రంగులు, ఎటు చూసినా చీరలు, లెక్క పెట్టలేనన్ని. ఎన్నున్నాయి, ఎన్నైనా ఉండని, ఎంత హాయిగా ఉంటాయి. మరో మనిషి ఎత్తుకు లాలిస్తున్నట్టు. చాలా ఉన్నాయి, కట్టుకున్నా కట్టుకోకున్నా, చుట్టూ పరుచుకొని కొన్ని, లోపల అల్మరాల్లో పెట్టెల్లో నిద్రపోతూ కొన్ని. ఈ గదిలోనేగా, ఎక్కడికి తీసుకెళ్లేదుంది మమ్మల్ని అని నిరాసక్తంగా కొన్ని. ఎప్పుడూ గళ్ళగళ్ళ చీరలు మాత్రం ధరించనే లేదు. కుచ్చిళ్ళుగా కొంగుగా మారి నిలువుగా చుట్టేసే నిండుతనం. అప్పటి వరకు మడతలుగా మౌనంగా ఉన్న, ధరించగానే ఎన్నెన్ని మాటలు ఈ చీరకి. గాలికి ఊగుతూ, కదులుతూ, చలిస్తూ, ఎటు వెళ్తే అటు వస్తూ, తనదైన కదలికతో మాట్లాడేస్తూ, మనసు చీర మడతల్లోకి సరాసరి వెళ్ళి కూర్చున్నట్లు. ఎంత అందమైన అల్లిక! దారాలు తీసి నేసి రంగులద్ది, పువ్వులు పక్షులు దిద్ది, దేహాన్నల్లుకుపోయే మెత్తదనం. కట్టుకున్నప్పుడు మాత్రం చిరునవ్వులు నవ్వుతున్నట్లు చిన్న చిన్న కదలికలు ఊరించేస్తుంటాయి. ఎంత చెప్పినా తక్కువే వీటి గురించి. నేను స్నేహం చేస్తున్నది వీటితో కూడా. మరి వీటిని పరిచయం చేయకుంటే అలుగుతాయి. నాతో ఎక్కువసేపు సమయం గడిపేవి, నాతో సహజీవనం చేస్తున్నవి ఇవే. చీరలు చాలాసార్లు నా కన్నీళ్లను తాము తీసుకొని నాకు పొడికళ్ళనిచ్చాయి. చెక్కిళ్లను తుడిచి నవ్వును గుర్తు చేశాయి. ఒంటరితనంలోంచి బయటికి లాక్కు వస్తూ మేమున్నామంటూ చేయి కలిపాయి, కలుపుతూనే ఉన్నాయి. అప్పుడు నాలోంచి నేను బయటకు అడుగులు వేస్తూ, ఓ ఇక్కడ చిన్న ప్రపంచం ఉంది కదా అనుకుంటూ వాటి వెంట అడుగులు వేస్తుంటాను. అవి కొన్ని ముందుకి, కొన్ని వెనక్కి, కొన్ని అటు, కొన్ని ఇటు, అక్కడక్కడే అదే ప్రపంచం. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఒంటరితనం, పూర్తిగా ఆవరించి ఎటు కదలనివ్వని ఒంటరితనం. బయటికి అడుగు వేస్తే శబ్దాలు శబ్దాలుగా నన్ను తినేయాలనే క్రూరత్వం. గదిలో ఒంటరిని బందీని చేసిన క్రౌర్యం. గోడల నిండా పరుచుకున్న ఒంటరితనం. ఒక్కదానివే వెక్కిరిస్తున్న అద్దం. ఎన్ని కన్నీళ్లకు కరగని ఇనుప బీరువ. ఇందాక ఎంత అందంగా కనిపించాయి చీరలు, మీద ఎవరో విసిరిన వలలుగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత ఒంటరితనంలో నన్ను మరింత ఒంటరిని చేస్తూ, ఇవన్నీ ఎందుకు భయపెట్టిస్తూ, ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? రాళ్ళు విసురుతున్నారు, గోడలు కట్టమంటున్నారు. ఇన్నిన్ని గోడల మధ్య ఒంటరినైపోతున్నా ఎందుకు? ఆమెకు కుందేటి పిల్లలు పిచ్చిదా? రొచ్చు చేస్తాయి, ఎలర్జీలు వస్తాయి, ఏమైనా రావచ్చు. ఎందుకు ఆమెకు ఇవన్నీ? అవును, ఎందుకోసం? పొరలు పొరలుగా, అలలు అలలుగా అలుముకున్న ఒంటరితనం జాలీలను అవే మరి చీల్చేస్తున్నాయి. పట్టు చీరల్ని, పావడాల్ని, చున్నీల్ని ముక్కలుగా కొరికి పెట్టాయి. నాకు ఎంత అదృష్టం పట్టింది. ఇక్కడేదో కదలిక మొదలైంది. యాంటీ రేబిస్ ఇంజెక్షన్స్ వేయించు. ఎందుకు వేయించాలి? ఆ కాళ్ళ ఆ గోళ్ళు వాటి ఆయుధాలు. పొద్దుటి నుంచి అందంగా ముస్తాబై ఎదురుగా కూర్చునే ఒంటరితనాన్ని తునకలు చేసే ఆ వాడి ఆయుధాలు అలాగే ఉండని. ఎంత బాగున్నాయి వాటి వాడిగోర్లు. వాటిని తీసేస్తే ఈ అందమైన చీరల్ని ముక్కలుగా ఎవరు చేస్తారు? ఎట్లా తింటున్నాయి ఆకులు అలములు. ఎంత బాగుంటుందో అట్లా కట్టలు కట్టలుగా గడ్డి గాదం అవి తినడం. నా కాలాన్ని నేను తింటున్నాను వాటితో పాటుగా. బంతి భోజనం చేస్తున్నాను. ఎంత బాగుంది కదా ఒంటరితనాన్ని కరిగించడం. అవి కుందేటి పిల్లలు కాదు, నా సావాసకులు. ఆడ మగ ఏమో తెలీదు, కదులుతున్నాయి, కదిలిస్తున్నాయి. ఇనుప చువ్వల బాల్కనీ అంతా రొచ్చు చేస్తున్నాయి. నాకు మురిపెంగా ఉంది, అపురూపంగా ఉంది. ఆడుతున్నాయి, పాడుతున్నాయి మౌనంగానే. అవి మాట్లాడలేవు. ముందు భయం వేసింది, అయ్యో అనిపించింది. కానీ అవి చూపుతో మాట్లాడేస్తాయి, అన్నీ చెప్పేస్తాయి. వాడి గోళ్లతో కదలని కాలాన్ని పర్రుమని చింపేస్తాయి. చిందర వందర చేసి హడావిడి చేసేస్తాయి. నచ్చని గిన్నెలని నోటితో కర్చిపట్టి భళ్ళిమని ఎత్తి పడేస్తాయి. అప్పుడు నాకు నవ్వొస్తుంది. ఎంతగా అంటే సంవత్సరాల తరబడి మర్చిపోయిన నవ్వుని అవి నిమిషాల్లో బతికేస్తాయి. వాటి అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం, ఆట, వాటి మౌన భాష ఎంత బాగుంటాయో. వాటి ముందు ఎన్ని ఎలర్జీలైనా చాలా చిన్నవి కదా. ఈ ముక్కలు నల్లని ఆ ఇనుప చువ్వల్ని కూడా ప్రేమిస్తూ, వాటికి ఆకుపచ్చని అలంకరణనిస్తూ,
హాయిగా తలలూపుతూ నవ్వేస్తున్నాయి, కరచాలనం చేస్తాయి. ఒంటరితనపు ఉక్కపోతకు వింజామరలు ఇవే. పూలు పూలుగా నవ్వేస్తాయి, అసలు ఏ బాధ లేనట్లు. ఎప్పుడైనా రెక్కలు సాచుకొని పైకెగిరి వెళ్తున్న ఆ అదృష్టాన్ని చూస్తానా? మనసంతా తెల్లని పాల వెన్నెల. ఆ చిన్న గడ్డి పరుకని చూసావా? ఒంటి నిండా చిన్న చిన్న పూలను పేర్చుకొని చీకట్లోనూ వెలుతురుగా నవ్వేస్తుంది. బయటికి చూస్తానా? గవాక్షపు గడుల నుండి గాలిపటం ఒకటి ఆకాశాన్ని అందుకోవాలని ఎగిరెగిరి పడుతూ ఉంటుంది స్వేచ్ఛగా. బయటి ప్రపంచమంతా బాల్కనీ ఇనుప చువ్వల మధ్య నుంచి, కిటికీ చువ్వల నుంచి స్పష్టంగానే. ఇన్నిన్ని వేదనల మధ్య ఒక తూనీగా నా కిటికీ మీద వాలింది, అంత పెద్ద ప్రపంచాన్ని వదిలి. ఎంతసేపు నాతో ఉంటుందో, ఎప్పుడు ఎగిరెళ్ళిపోతుందో.